పిఎంఆర్ రియాలిటీ వారి సాయి స్కంద డిటిసిపి అండ్ రే ర్యాపిడ్ ప్రాజెక్ట్స్ లో ఉన్నాము. సో మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. మన హైదరాబాద్ లో ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే మన సౌత్ హైదరాబాద్ లో ఉంది. ఎందుకంటే ఇది ద ఫ్యూచర్ సిటీ కాబట్టి. మన ఫ్యూచర్ సిటీ మన శ్రీశైలం హైవే కట్టాల్లో ఉంది అండ్ మన సాయి స్కంద వెంచర్ కూడా కట్టాల్లోనే ఉంది. చలో మళ్ళీ లేట్ ఎందుకు, మనం ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ మన పిఎంఆర్ రియాలిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మన పిఎంఆర్ రియాలిటీ వారి కంపెనీ డైరెక్టర్ ప్రశాంత్ గారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రశాంత్ గారు, హలో మేడం. సో ఈ వెంచర్ కొత్తగా స్టార్ట్ చేశారు కదా? యా మేడం. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ మాకు ఇస్తారా? ఎస్ మేడం. మన పిఎంఆర్ రియాలిటీ సాయి స్కంద డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మేడం. ఇది మనం ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేసినా కూడా కంపల్సరీ డిటిసిపి, రేరా అండ్ అదర్ అప్రూవల్స్ ఏమున్నా కూడా తీసుకొని మాత్రమే కంప్లీట్ చేస్తాము. మన ప్రాజెక్ట్ చూస్తే కనుక మనకి 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ మేడం. మనం ఏ ప్రాజెక్ట్స్ చేసుకున్నా కూడా మనం రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్ మాత్రమే జనరల్ గా చేస్తాం మేడం. దాంట్లో కూడా మీకు ఈ ప్రాజెక్ట్ లో వర్క్స్ కనుక చూసుకుంటే మేడం, ప్లాట్ కటింగ్ జరిగిపోయినాయి, ఎలక్ట్రిసిటీ వర్క్స్ జరుగుతున్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, సిసి రోడ్స్ వర్క్ జరుగుతున్నాయి, చాలా మటుకు వర్క్స్ అయిపోయినాయి మేడం. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీకు ప్రాజెక్ట్ లో నేను చూపెడతాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కడతాల్లో ఉంది మేడం. మనకు శ్రీశైలం హైవే నుండి షాద్ నగర్ కి వెళ్తున్న 100 feet రోడ్ ఏదైతే ఉన్నదో ఆ 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ మేడం. ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ అండి. సో ప్రశాంత్ గారు, మేడం, నేను ఇలాంటి వెంచర్స్ ఎన్నో చూశాను, కానీ ఇందులో స్పెషల్ ఏంటి అంటే జనరల్ గా ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అండ్ ట్రీస్ అందరూ ప్రొవైడ్ చేస్తారు కదా. సో మీకున్న ఎమ్యూనిటీస్ ఏంటి, ఇందులో ఉన్న ఏంటి స్పెషల్ అసలు? ఓకే మేడం. శ్రావణి గారు, మన ప్రాజెక్ట్ వచ్చేసి చాలా స్పెషల్స్ ఉన్నాయండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మన ప్రాజెక్ట్ ఒక జనరల్ డిటిసిపి నే కాకుండా దాన్ని బియాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. మన ప్రాజెక్ట్ లో వచ్చేసి ఒక 2 acres పార్క్స్ ఇస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఈ పార్క్ మేడం, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనం వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ మనం పార్క్ డెవలప్మెంట్ చేస్తాము. ఈ పార్క్ ప్లేస్ లోపల ఎల్డర్లీ పీపుల్ కూర్చోవడానికి ప్లేస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, మనకి ఇదే ప్రాజెక్ట్ లో బ్యాక్ సైడ్ లో మనము బాక్స్ క్రికెట్ ఇస్తున్నాము, వాలీబాల్ కోర్ట్ ఇస్తున్నాము. ఇదే కాకుండా మన ప్రాజెక్ట్ లో మనం క్లబ్ హౌస్, ఆ క్లబ్ హౌస్ లో గెస్ట్ రూమ్స్, దాంతో పాటుగా స్విమ్మింగ్ పూల్, ఇలా వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎమ్యూనిటీ చేసి ఇది ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కింద మనము దీన్ని డెవలప్మెంట్ చేయబోతున్నామండి. నైస్ గారు, అసలు మీ వెంచర్ లో మేము ఎందుకు తీసుకోవాలి? శ్రావణి గారు, మీరు హైదరాబాద్ లో ఇవాళ న్యూస్ ఛానల్ ఏది ఓపెన్ చేసినా రియల్ ఎస్టేట్ స్కామ్స్ గురించి అందరూ చెప్తున్నారు. ప్రాజెక్టులు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు కానీ వాళ్ళకి ప్లాట్లు రాకపోవడం, రిజిస్ట్రేషన్ జరగకపోవడం, డెవలప్మెంట్ జరగకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. వాటన్నిటికీ భిన్నంగా నేను ప్రాజెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే నా ప్రాజెక్ట్ లో మీరు ఎక్కడన్నా చూడండి మేడం, ఇంకా లాంచ్ కూడా కాలేదు. మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ మనం కంప్లీట్ చేశాం. ఇవాళ ప్రాజెక్ట్ లో ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటారో రేపు వాళ్ళకి నేను రిజిస్ట్రేషన్ చేసిస్తాను మేడం. దీని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీరు చూసుకుంటే 100% క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్ మేడం. లొకేషన్ కూడా బంపర్ లొకేషన్, హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. వావ్, చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. సో మీరు పర్టికులర్ గా ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకునే ముందు లేదా ఏదైనా లొకేషన్ సెలెక్ట్ చేసుకునే ముందు ఏమైనా ప్రీ వర్క్ చేస్తారా? థ్యాంక్ యూ శ్రావణి గారు ఫర్ ద కాంప్లిమెంట్. మనం ప్రాజెక్ట్ సెలెక్షన్ చేసే ముందు చాలా ప్రీ వర్క్స్ చేస్తామండి. ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కస్టమర్స్ కి, వాళ్ళకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రైమరీ క్రైటీరియా. అంటే వాళ్ళు డబ్బులు పెట్టిండ్రు, తర్వాత వాళ్ళకి రిటర్న్స్ రావాలి కదా. అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా కూడా రోడ్ సైడ్ ప్రాజెక్ట్స్ మాత్రమే సెలెక్షన్ చేస్తాము. మనం ఏదైతే ల్యాండ్ మనం సెలెక్షన్ చేస్తామో ప్రాజెక్ట్ యొక్క టైటిల్స్ అన్ని కూడా క్లియర్గా ఉండాలండి. ఎటువంటి డిస్ప్యూట్స్ లేని ల్యాండ్స్ ను మాత్రమే మనం సెలెక్షన్ చేస్తాము. దాంతో పాటు డెవలప్మెంట్స్ ఏవైతే చేస్తామో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 100% డెవలప్మెంట్ చేయగలిగిన ప్రాజెక్టులు మాత్రమే మనం సెలెక్షన్ చేస్తామండి. గారు, ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే హై రిటర్న్స్ వస్తాయని అంటున్నారు. అసలు రీజన్ ఏంటి, ఎందుకు హై రిటర్న్స్ వస్తాయి? మేడం, రిటర్న్స్ రావడానికి దాని మీద చాలా సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మనకి ఇక్కడ తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర నుండి మొదలు పెడితే మనకి ఇక్కడ అమన్గల్ RRR వస్తుంది. ఈ మధ్యలో ఏదైతే ల్యాండ్ ఉందో ఇదంతా కూడా ప్రీమియం ల్యాండ్. మనకి HMDA లోపల మహేశ్వరం ఉంది, ఆ తర్వాత కందుకూరు ఉంది, కడతాలు, ఇక్కడ మనకి అమన్గల్. ఈ ఏరియా అంతా కూడా రేపు పొద్దున ఫ్యూచర్ లో ట్రెమండస్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. మనకి ఇక్కడ ఫ్యూచర్ సిటీ రాబోతుంది, మెట్రో రాబోతుంది, ఇక్కడ
ఎగ్జిస్టింగ్ 2-వే ఉన్న శ్రీశైలం హైవే కాస్త 6-వే కింద తిరుపతి దాకా వెళ్తుంది. అలాగే కాకుండా మన ప్రాజెక్ట్ సైట్ ఇక్కడ ఏదైతే ఉందో దానికి పక్కనే మనకు ఒక 300 ఫీట్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ ఉన్న రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. అంటే మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ 100 ఫీట్ రోడ్, అది కూడా మనకి 150 ఫీట్ ప్రపోజ్డ్, పక్కన 300 ఫీట్ ప్రపోజ్డ్ రేడియల్ రోడ్. అట్లాంటి ఇంటర్సెక్షన్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఏ రూపాయి కూడా మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రేపు పొద్దున్న 3 ఇంతలు 5 ఇంతలు 10 ఇంతలు అవ్వడానికి మంచి అవకాశం ఉంది. దగ్గరలోనే మనకు ఫ్యూచర్ సిటీ వస్తుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, మన మెట్రో స్టేషన్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక బంగారం లాంటి స్పాట్ మేడం ఇది. ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. అంతా చాలా బాగుంది, కానీ మీ దాంట్లో ప్లాట్ కొనాలంటే అసలు ఏ సైజెస్ నుంచి ఉన్నాయి మేడం? మన వెంచర్ లో 165 స్క్వేర్ యార్డ్స్ దగ్గర నుండి మనకి 400 స్క్వేర్ యార్డ్స్ అట్లా డిఫరెంట్ సైజెస్ మనకు ఉన్నాయి. ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకు వెస్ట్ సెట్టింగ్ ప్లాట్ అండి. ఈ రోడ్స్ అన్ని కూడా మనకు 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్స్ రోడ్స్ అట్లా డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి. ఈ దగ్గరలోనే మనకు ఆ ప్లేస్ లో మనకు వచ్చేసి క్లబ్ హౌస్ వస్తుందండి. ఈ ప్రాజెక్ట్ లో మనకు ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే ఎవరైనా కూడా మినిమం 165 స్క్వేర్ యార్డ్స్ నుండి ఎఫోర్డ్ చేయవచ్చు అండి. అందరిలాగే మీరు కూడా రోడ్స్, డ్రైనేజెస్ అండ్ ఎలక్ట్రిక్ ఇస్తున్నారు కదా, కానీ అది కాదు, అమ్యూనిటీస్ లో అసలు ఏమి ఇస్తున్నారు? ప్రీమియం ప్రాజెక్ట్ అన్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ లో మనము క్లబ్ హౌస్ ఇస్తున్నాం మేడం. క్లబ్ హౌస్ అంటే ఊరికే కాకుండా దాంట్లో ఇండోర్ గేమ్స్, మళ్ళీ జిమ్, తర్వాత స్విమ్మింగ్ పూల్, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ తో పాటు ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లో ఒక క్రికెట్ నెట్స్ ఇస్తున్నాము, చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తున్నాం. మనకు ముంగట ఇందాక చూపెట్టినట్టుగా 1 acre ప్లస్ పార్క్ వస్తుంది అక్కడ. ఇలా దీంతో పాటుగా మనకు చుట్టూ కాంపౌండ్ వాల్, ప్రీమియం ప్లాంటేషన్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. మీరు అంత మంచిగా క్లబ్ హౌస్ ఇస్తున్నారు కదా, అసలు ఆ క్లబ్ హౌస్ ని మేము యూజ్ చేసుకోవచ్చా? మేడం, ఈ క్లబ్ హౌస్ ఇక్కడ ప్లాట్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళందరికీ కూడా క్లబ్ హౌస్ దాంట్లో ఫ్రీ మెంబర్షిప్ అండి. వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రీ బుకింగ్ చేసుకునేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని క్లబ్ హౌస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనము ఒక 4 టైప్స్ ఆఫ్ మోడల్ హౌసెస్ కస్టమర్స్ అందరికి కూడా ప్లాట్ తో పాటు మనం ఆఫర్ చేస్తున్నాము ఎట్ అన్ నామినల్ ఎక్స్ట్రా కాస్ట్. దాంట్లో మనకు ఏ ఫ్రేమ్ అనేసి, హ్యాబిటెంట్ అనేసి, గ్లాంపాడ్ అనేసి, ఆర్చిడ్ హెవెన్ అనేసి ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈ మోడల్స్ ఎక్కడ అంటే మనకు డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ ఇట్లాంటి కంట్రీస్లలో మాత్రమే ఉన్నది. ఇప్పుడు మనము ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఇంతగా డెవలప్ అవుతున్నది కాబట్టి మనమంటూ ఒక యూనిక్నెస్ పట్టుకొద్దాం అనేసి ఈ 4 టైప్స్ ఆఫ్ మోడల్స్ విత్ కన్స్ట్రక్షన్ చేసేసి ఇస్తాము. ఈ కాటేజెస్ గురించి వింటుంటేనే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో దీంట్లో నాకు కూడా ఏదైనా కొంచెం కట్టాలి అనుకుంటే ఎలా? మేడం, ఈ ఎగ్జైటింగ్ ఆఫర్ చాలా రీజనబుల్ ప్రైస్ తో మీకు ఆఫర్ చేస్తున్నామండి. జస్ట్ 15 lakhs లోనే మనం ప్లాట్ కాస్ట్ కాక దీన్ని కస్టమర్స్ కి కట్టించి ఆఫర్ చేయడం జరుగుతుందండి. ప్లాన్ సార్, వెరీ ఇంప్రెసివ్. సో అంటే 15 lakhs నేను ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను ఎనీ టైం నేను ఎంజాయ్ చేయొచ్చా? ఎస్ మేడం, మీరు ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ విజిట్ యువర్ ప్లేస్. మీకు ఎక్సైట్మెంట్ ఆఫర్ ఏంటంటే మీరు దీంట్లో ఒక 5 lakhs డౌన్ పేమెంట్ చేసేసి మిగతా మీరు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు. సో యూ కెన్ పే, బ్యాంక్ లోన్కి వెళ్ళారనుకోండి చక్కగా మీరు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మీరు రావడం కుదరట్లేదు, మీరు రెంట్ కి ఇచ్చారనుకోండి, ఆ రెంట్ ఏదైతే వస్తుందో డెఫినెట్ గా మీ అకౌంట్ లో కూడా క్రెడిట్ చేస్తారు. ప్రశాంత్ గారు, ఒక మంచి ప్రాజెక్ట్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణి గారు. తప్పకుండా మీరు మా ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు బ్రహ్మాండమైన రిటర్న్స్, దానికి మా ఇన్సూరెన్స్ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని అనుకుంటున్నారా? ఇది మన శ్రీశైలం హైవే, అది కూడా మన కట్టాల్లో. అండ్ ఇలాంటి ఒకటి అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర క్లబ్ హౌస్ అండ్ వాళ్ళ ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళు వీకెండ్ స్టే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీ ఓన్ ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా ఫీలింగ్ మీకు డెఫినెట్ గా వస్తుంది. మీరు ఒక్కసారి 15 lakhs ఇచ్చేస్తే అంతే చాలు, మీరు వచ్చినా రాకపోయినా మీకు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పడిపోతుంది. సో 15 lakhs కే ఇందులో మనం ఒక కాటేజ్ తీసుకోవచ్చు. అండ్ మనం ఉండాల్సిన అవసరమే లేదు. దీంట్లో మనం ఉన్నా ఉండకపోయినా మనకి రెంట్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. అన్ని బాగున్నాయి, కానీ మాకు నమ్మకం ఏంటి? అసలు మీరు చేస్తారన్న గ్యారెంటీ ఏంటి? శ్రావణి గారు, మీరు నించున్న ప్లేసే ప్రూఫ్ అంటే ఈ ప్రాజెక్ట్ మనం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ ఉన్న ప్రాజెక్ట్. ఇది కస్టమర్స్ కి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చూడండి మేడం, మనం ఇక్కడ ప్రాజెక్ట్ లో అన్ని కూడా స్ట్రీట్ లైట్స్ చేయడము, చుట్టూ కాంపౌండ్ ఇచ్చాము,
మనం ఇక్కడ సీసీ రోడ్స్ వేసినాము, ఫ్రూట్ ప్లాంటేషన్ చేసినాము. అలాగే చూసుకోవచ్చు అండి, ప్రతి చోట కూడా బ్యూటిఫుల్గా ప్రాజెక్ట్ అంతా కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నించున్న ప్లేస్ వచ్చేసి ఇది క్లబ్ హౌస్ ప్లేస్ అండి. ఇక్కడ మనకు క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ ఉన్నది, గజీబోస్ ఉన్నాయి, క్యాంప్ ఫైర్ ఉన్నాయి, నెక్స్ట్ డయాస్ ఉంది. బిలీవ్ వాట్ యు సీ అండ్ ట్రస్ట్ ఈస్ నాట్ బిల్డ్ ఆన్ వన్ డే. చూడండి మేడం, ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మనం బ్యూటిఫుల్ గా ప్రాజెక్ట్ అంతా డెవలప్మెంట్ చేసి కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కస్టమర్స్ కూడా చూడండి మేడం, మంచిగా వీకెండ్స్ కి వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇంకా దీంట్లో లిటిల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. అంటే మీరు మమ్మల్ని ట్రస్ట్ చేయడానికి ఏమైతే కావాలో మీ కళ్ళ ముందర ఉన్నది. సో మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ మాకు ప్రూఫ్ గా చూపించారంటే ఇంతకంటే ట్రస్ట్ మాకైతే ఇంకేం అవసరం లేదు. నా కళ్ళ ముందే ప్రూఫ్ కనిపిస్తుంది. సో ఇంత బాగుంటే ఇంకా మన సాయి స్కంద వచ్చేసి ఇంకా చాలా బాగుంటుందనే హోప్ నాకైతే వచ్చింది. ఇంకేం చూస్తున్నారు, ఇంతకంటే ప్రూఫ్ మీకైతే అవసరం లేదనుకుంటా, ఎందుకంటే అంత కళ్ళకు కట్టినట్టుగా ఉంది. సో ఇంకా వెయిట్ చేస్తున్నారా, వచ్చేయండి అండ్ మీరు ప్లాట్ బుక్ చేసేసుకోండి. సో చూసారు కదా ఈ ప్రాజెక్ట్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో. నాకు కూడా ఇందులో ఒక ప్లాట్ తీసేసుకోవాలని ఉంది, ఎందుకంటే ఇందులో వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ మనకి బయట ఎక్కడ ఎవరు ఇవ్వట్లేదు. అండ్ మీరు ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా బయట ఎక్కడ విని ఉండరు. సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఇలాంటి ఒక ఏరియాలో ప్లాట్ మిస్ అయ్యామని చెప్పి అస్సలు బాధపడద్దు. నేనైతే అస్సలు ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఖచ్చితంగా ఇందులో ప్లాట్ తీసుకుంటున్నాను. సో మీరు కూడా మిస్ చేసుకోకండి, వెంటనే వచ్చేసేయండి, ఇందులో ప్లాట్ బుక్ చేసుకోండి. ఇది ఎక్కడో కాదు, మన పిఎంఆర్ రియాలిటీలో, అది కూడా మన సాయి స్కంద DTCP అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ లో.